కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావని ప్రభు సెలవిస్తున్నాడు. 5వ వచనంలో మీరు చూసినట్లయితే, மரலா நாட்டெதவு மறுபடியும் சமாரியாவின் மலைகளிலே திராட்சை தோட்டங்களை நாட்டுகிறவர்கள் அவைகளை நாட்டி அதன் பலனை அனுபவிப்பார்கள். నీవు షమ్రోను కొండల మీద ద్రాక్షావల్లను మరలా నాటెదవు, నాటువారు వాటి ఫలములను అనుభవించరు. ఎవరు నాటింది ఇక్కడ? షమ్రోను కొండల మీద ద్రాక్షావల్ని నీవు నాటుతావని చెప్పాడు. నీవు నాటినావు కాబట్టి నువ్వే అనుభవిస్తావు. నీ యొక్క కష్టము, నీ యొక్క జీతము వేరే వాళ్ళ పాలు అవ్వదు. నువ్వు ఏదైతే కష్టపడి నాటావో, నీకు సంతోషాన్ని ఇవ్వాలని, నిన్ను పోషించుకోవాలని ఎలా నీవు ప్రయాసపడ్డావో ఇన్ని రోజులు వ్యర్థంగా పోయి ఉండొచ్చు, కానీ ఇక మీదట వ్యర్థంగా పోనివ్వడు దేవుడు. ఆమేన్. నీవు ఆధారపడిన దేవుడు బలవంతుడు. నీవు పడిన కష్టాన్ని, నీవు నాటిన చెట్లని నీవే అనుభవిస్తావు. కాబట్టి దేవుడు 2వ ఆశీర్వాదం నీకేమిస్తున్నాడు అంటే, నీ యొక్క కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు. సరే, 3వ మాటగా దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చదువుకుందాము. అంటే ఇర్మియాలోని 31:9 படிங்க ஆண்டி. 9. அழுகையோடும் விண்ணப்பங்களோடும் வருவார்கள், அவர்களை வழி நடத்துவேன், அவர்களே தண்ணீர் உள்ள நதி அண்டைகளுக்கு இடராத செம்மையான வழியிலே நடக்க பண்ணுவேன். இஸ்ரவேலுக்கு நான் பிதாவாயிருக்கிறேன், எப்பிராயீம் என் శ్రేష్ఠ పుత్రుడా இருக்கிறான். వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించెదను. వారి త్రొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్లు కాలువల యొద్ద వారిని నడిపించును. ఇశ్రాయేలు నేను తండ్రిని కానా, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా? ప్రభు నీ జీవితంలో తండ్రిగా ఉండబోతున్నాడు. ఈ లోకంలో తండ్రి నీకు లేకపోయి ఉండొచ్చు. ఒకవేళ తండ్రి ఉన్నా బాధ్యత లేని వాడిగా ఉండుండొచ్చు. నీవు దేవుని ఎదుట జ్యేష్ఠ కుమారుడివి. ఎఫ్రాయిము నీవు నా కుమారుడు కావా? ఇశ్రాయేలు నేను నీ తండ్రిని కానా అని ప్రభువే చెప్తున్నాడు. ఎందుకు బాధపడుతున్నావు? నేను నీ తండ్రిని కానా? నీవెందుకు ఏడుస్తున్నావని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏడవద్దు. నువ్వు ప్రార్థిస్తా ఉండంగానే, నువ్వు ప్రార్థించి ముగించలా, ఇంకా నువ్వు ప్రార్థన చేయి, నువ్వు నాతో మాట్లాడు చాలు. మాట్లాడుతుండగానే నేను నిన్ను నడిపించేస్తా. ఎలా నడిపిస్తాడంట? త్రొట్టిల్లకుండా చక్కగా నడిపిస్తాడంట. నువ్వు కుడివైపుకు ఎడమవైపు త్రొట్టిల్లవు, నువ్వు పడిపోవు. దేవుని దూతలు ఉంచుతాడు. నీ యొక్క దారిని దేవుడు సరళం చేసి ఆయన నిన్ను నడిపిస్తున్నాడు. ఎలా నడిపిస్తాడు అంటే, నీళ్లు గల చోట్లకి, కాలువల యొద్దకు వారిని నడిపించేదను. నీళ్లు పారు దేశానికి అంటే ఎప్పుడు నీళ్లు ఆశీర్వాదానికి సాదృశ్యము. అలాగే అంటే పుష్కలంగా జీవితము ఎప్పుడు నీటి కాలువల నాటబడిన వారై ఫలించు చెట్ల వలె ఉంటారని కీర్తనలు 1వ అధ్యాయంలో రాయబడింది. దివారాత్రం ధ్యానం చేయవాడు, ఆయన ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేయవాడు ఇలా ఉంటాడని బైబిల్ గ్రంథంలో రాయబడింది. కాబట్టి ప్రభు ఏం చేస్తున్నాడు? నిన్ను ఆశీర్వాదకరంగా దేవుడు నడిపిస్తున్నాడు. దేవుడు నీకు తోడే ఉండబోతున్నాడు. ఆమె దేవుని నామానికి వందనాలు, స్తోత్రాలు. తండ్రిగా దేవుడు నీ జీవితంలో బాధ్యత వహించబోతున్నారు. కాబట్టి నువ్వు కలవరపడాల్సిన అవసరం లేదు, దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఇది 3వ ఆశీర్వాదం. 4వ ఆశీర్వాదం మనం చూసినట్లయితే, ఇన్ని రోజులు రామాలో అంగలార్పు వినబడింది. రాహేలు పిల్లలు లేదనేసి ఓదార్పు చెందకుండా ఉండాలి. అట్లాంటి సమయంలో ఆమె ఏడుస్తుంది, పిల్లలు లేదని కన్నీళ్లు విడుస్తుంది. అందుకని ఈ రోజు కూడా గర్భఫలం లేదని నువ్వు బాధపడుతున్నావేమో, ఎదురు చూసి ఓపిక నశించిపోయిందేమో. ఎప్పుడు దేవుడు గర్భఫలాన్ని ఇస్తాడు, నా కుటుంబంలో ఒక ఆశీర్వాదాన్ని ఎప్పుడు ఇస్తాడు అని నువ్వు ఎదురు చూస్తున్నావేమో. ప్రభు నీతో చెప్తున్న మాట, దేవుడు నీకు రానున్న దినాలలో గర్భఫలాన్ని దేవుడు దయచేయబోతున్నాడు. నీ కన్నీళ్లు విడుచుట ఇంకా నువ్వు మానే, దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. ఒకసారి చదువుకుందాము. 31:17, 31:17 ఆంటీ. உன் முடிவை பற்றி உனக்கு நம்பிக்கை உண்டு, உன் பிள்ளைகள் தங்கள் தேசத்திற்கு திரும்பி வருவார்கள் என்று கர்த்தர் சொல்லுகிறார்.
రాబో కాలమందు నీకు మేలు కలుగునని నమ్మిక ఉన్నది. నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చెదరు. రాబో దినములలో నీకు మేలు ఖచ్చితంగా జరిగే తీరుతుంది. నీ పిల్లలు ఏం చేస్తారు? నీ స్వదేశానికి వస్తారు. పిల్లల విషయంలో, నీ గర్భఫల విషయంలో దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఆమె దేవుని నామానికి స్తోత్రాలు, వందనాలు. ఇంకొక అద్భుతమైన మాట ఏంటంటే, ఇదే 31:22 మనం చూసినట్లయితే, నీ దేశంలో, నీ జీవితంలో దేవుడు నూతన కార్యాలని చేయబోతున్నాడు. అప్పుడు నూతన కార్యం ప్రభు చేసినప్పుడు అందరూ నిన్ను చూస్తున్న జనులు, ఇన్ని రోజులు పాపిష్టి దానివి, దౌర్భాగ్యురాలివి, నష్టజాలివి, ఇంకా ఇలాంటి పనికిరాని మాటలంతా నేను అని ఉండొచ్చు, నువ్వు బాధపడి ఉండొచ్చు, నీది కూడా ఒక జీవితమేనా, అసలు ఎందుకు అని నీకే విరక్తి పుట్టుండొచ్చు. కానీ ప్రభు నూతన కార్యం చేసినప్పుడు నీవెలా పిలువబడతావంటే, యెహోవా ఆశీర్వదించబడిన జనంగా, ప్రతిష్ఠిత పర్వతంగా, నీకు మంచి మంచి పేర్లు పెట్టి జనులే నిన్ను పొగిడేలాగా చేస్తారు. ఎవరి ఎదుట నువ్వు తలదించుకొని నడిచావో, అవమానకరంగా జీవించావో, చెప్పుకోలేని పరిస్థితుల్లో మూల్గావో, నీ మూలుగుల్ని దేవుడు విన్నాడు. నీ జీవితంలో గొప్ప కార్యాలని ప్రభు చేసి ముగించున్నాడు. నీవు ఆశీర్వదింపబడిన దానివి. ఇక మీదట నువ్వు ఎప్పటికీ కృంగిపోకూడదు, బాధపడకూడదు, నా జీవితం ఇంతే అనుకోకూడదు. నువ్వు ఇప్పుడున్న స్థితిని చూడొద్దు. దేవుడు నీ జీవితంలో చేయబోతున్న అదృశ్య కార్యాల వైపు నీ గురిని, నీ గమ్యాన్ని ఉంచి నువ్వు ధైర్యం తెచ్చుకో. రానున్న దినాల్లో దేవుడు గొప్ప కార్యం నీ జీవితంలో చేయబోతున్నాడు. నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. ఇంకొక ఆశీర్వాదం చూద్దాము. అలసిపోయావేమో జీవితంలో, ఎదురు చూసి కష్టపడి అన్ని విషయాల్లో అలసిపోయి ఇంకా ఓపిక లేదు, నీ ప్రాణం లేకపోతే బాగున్ను, ఈ రోజు నీవు ముగింపు పలిగితే బాగున్ను అని ఇంకా పరిగెత్తలేక ఈ పోరాటంలో, ఈ పందెంలో, జీవితం అనే ఒక సముద్రంలో ఇంకా ఈదలేక అలసిపోయి ఇంకా మునిగిపోతే బాగున్ను అట్లా అనే ఒక సిచ్యువేషన్ లో ఉండొచ్చు. చావలేక, బతకలేక, బతుకు జీవితం మధ్యలో కొట్టుమిట్టులాడొచ్చు. కానీ ప్రభువు నిన్ను ఏం చేయబోతున్నాడంటే, తృప్తికరంగా జీవించేలాగా చేయబోతున్నాడు. ఇదే 31:24 చూసినట్లయితే, నిన్ను తెల్లగించక ఏం చేస్తాడంటే స్థాపిస్తాడంట, నిన్ను విరగొట్టక నాటుతాడంట, నిన్ను పడద్రోయక ఆయన కనిపెట్టి ఆయన కాపుదల నీకు ఇస్తాడంట. కాబట్టి ఇన్ని రోజులు ఎవరి వల్ల నువ్వు అలసిపోయావో, ఎవరి అనవసరమైన బాధలకి ఇనుప బందీలుగా నువ్వు అయ్యావో, వాటన్నిటిని విడిపించి ఎవరి కర్మ ఫలాన్ని వాళ్ళు అనుభవించేలాగా, ఎవరు చేసింది వాళ్ళు అనుభవించేలాగా దేవుడు దండించబోయే రోజు వచ్చి ఉన్నది. కాబట్టి నువ్వు దిగులు చెందాల్సిన అవసరం లేదు. నీ పిల్లలు, నీ సంతతి, నీ జీవితము కుడి వైపుకి, ఎడం వైపుకి విస్తరించబోతున్నారు. ఆమేన్. దేవుని నామానికి వందనాలు, స్తోత్రాలు. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న దేవుడు నిన్ను విస్తరించబోతున్నాడు. నీ జీవితంలో నూతన కార్యం చేయబోతున్నాడు. రాబో దినంలో నీకు మేలే కానీ, మేలుకరమైన జీవితమే కానీ నాశనకరములు ఎప్పటికీ కానే కాదు. నీ గర్భఫలాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు నీ తండ్రిగా ఉండి నువ్వు ప్రార్థిస్తుండగానే దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. నీ యొక్క కష్టార్జితాన్ని నువ్వు అనుభవించబోతున్నావు. సంతోషం లేని నీ జీవితంలో దేవుడు సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. కాబట్టి నువ్వు అధైర్యపడొద్దు, ధైర్యం తెచ్చుకో. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను గనుక విడువక నీ ఎడల దేవుడు కృప చూపించే దేవుడుగా ఉంటున్నాడు. ఆమేన్.